ప్రియమైన ఆరోగ్యాభిలాషులకు హృదయపూర్వక దివ్య నమస్కారం. నా పేరు షేక్ బారలి. ఈ మధ్యకాలంలోని జాయింట్లు అంటే మోకాళ్ళల్లో గుజ్జరిగిపోయింది, మోకాళ్ళు అరిగిపోయినాయి అని చెప్పడం జరుగుతుంది. దానివల్ల విపరీతమైన నొప్పులు రావడం జరుగుతుంది. కానీ మోకాళ్ళు అరిగిపోయిన తర్వాత దాంట్లో గుజ్జు ఏర్పడటం కానీ జాయింట్స్ మళ్ళీ కలవడం కానీ ఇది సాధ్యమైనంత వరకు కాదు. కానీ ఒక ఆయుర్వేదంలో ఉన్నటువంటి అశ్వగంధ చూర్ణం వాడినట్లయితే ఈ యొక్క గుజ్జు రావడమే కాకుండా జాయింట్స్ నిదానంగా దగ్గరకు అవటం కూడా జరుగుతుంది. ఎముకను కూడా పెంచే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే అక్కడ జాయింట్ని ఫిలప్ చేయడానికి అద్భుతంగా పనిచేసేది ఒక అశ్వగంధ చూర్ణమే అన్నమాట. ఈ అశ్వగంధ చూర్ణాన్ని మనం ఏ విధంగా తీసుకోవాలంటే ప్రతిరోజు ఉదయం పాలల్లో కానీ లేకపోతే రాత్రిపూట పాలల్లో కానీ ఒక చిటికెడు పౌడర్, జస్ట్ చిటికెడు మాత్రమే వేయాలి, ఎక్కువ లేదు. ఒక చిటికెడు పౌడర్ కంటిన్యూగా 3 నెలలు వాడినట్లయితే మన ఎముక యొక్క జాయింట్స్ అరిగిపోయి గుజ్జు కూడా రీప్లేస్ అవ్వడానికి అద్భుతంగా పనిచేస్తుంది. అంతేకాకుండా ఈ యొక్క అశ్వగంధ చూర్ణాన్ని డైలీ 1 గ్రాము కంటే ఎక్కువగా వాడకూడదు, 3 గ్రాముల కంటే ఎక్కువ వాడకూడదు. 5 గ్రాములు కనుక మనం కంటిన్యూ వాడినట్లయితే మాత్రము తప్పకుండా మనకు బాడీ వేడి చేస్తుంది, వెయిట్ ప్లస్ అవ్వటం జరుగుతుంది. కనుక 1 గ్రాము వాడితే వెయిట్ ప్లస్ కాము, బాడీకి ఎటువంటి శరీరంలో వేడి కూడా పెరగదు, చాలా చక్కగా ఉంటుంది. ఒకవేళ సైకాలజికల్ ప్రాబ్లమ్స్ అంటే మనకు నిద్ర పట్టకపోవటం, మానసిక ఒత్తిడి ఎక్కువ ఉండటము, డిప్రెషను, తర్వాత చికాకు ఉండటము, తర్వాత తిన్న దరక్కపోవటము, బాడీలో పెయిన్స్ రావటము, ఇలా రకరకాలు జరగడం ఉన్నప్పుడు మనము ఏమీ తోచని పరిస్థితుల్లోని, ఏ జబ్బు అనేది అర్థం కాని పరిస్థితుల్లోని మనం అశ్వగంధ చూర్ణాన్ని ఒక వారం రోజులు రాత్రిపూట భోజనం చేసిన గంట తర్వాత 1 గ్లాసు గోరువెచ్చని నీళ్ళల్లో 1/2 టీ చెంచా పౌడర్, 1/2 టీ చెంచా తేనె, 1/2 టీ చెంచా నెయ్యి, 1 టీ చెంచా పటిక బెల్లం కలుపుకొని తీసుకున్నట్లయితే ఎక్సలెంట్గా పనిచేస్తుంది. మానసిక ఒత్తిడి తగ్గుతుంది, శారీరక శ్రమ నుంచి విముక్తి అవుతారు, మంచి నిద్ర పడుతుంది. అంతేకాకుండా ఈ యొక్క బోన్స్ యొక్క స్టెమినా పెరుగుతుంది, మన డైజెషన్ సిస్టమ్ కూడా అద్భుతంగా ఉంటుంది. నిత్యం యవ్వనవంతులుగా ఉండటమే కాకుండా మనకి సప్తధాతువుల్లో ఇది రసాయనికంగా పనిచేస్తుంది. రసరక్త మాంస మేధ ఆస్తి శుక్ర వీర్య ధాతువుల్ని మొత్తం ఎక్సలెంట్గా పెట్టడానికి అశ్వగంధ చూర్ణం పనిచేస్తుంది. కానీ అశ్వగంధం చూర్ణం వాడేటప్పుడు డాక్టర్ సలహా మేరకు వాడండి. ఇష్టం వచ్చినట్టు వాడితే మాత్రము అది వేరే విధంగా అతియే వజ్యతే. ఏదైనా సరే మనం తీసుకోవాల్సినంత తీసుకోవాలి. అధికంగా తీసుకున్నట్లయితే దాని యొక్క తీవ్ర పరిణామాలు కూడా జరుగుతాయి. ఎవరు పడితే వాళ్ళు అట్లా తీసుకోకూడదు. ఎందుకంటే డాక్టర్ సలహా మేరకు అశ్వగంధ తీసుకోవాలి. అందరంటారు అశ్వగంధ వాడాలంటారు. ఎలా వాడాలి, ఏ సమయంలో వాడాలి, ఏ జబ్బుకి ఎంత తీసుకోవాలి, ఏ మోతాదు తీసుకోవాలనేది చాలా ఇంపార్టెంట్. అది ఒక డాక్టర్ గారు తప్ప వేరే వాళ్ళు చెప్పలేరు. మనం కాదనుకొని చెప్పి 2 చెంచాలు 3 చెంచాలు ఎక్కువ తీసుకున్నాం అనుకోండి, మనకు ఒక్కసారి ఊపిరి కూడా ఆడదు రాత్రిపూట. అలాంటి ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. కనుక అశ్వగంధ చూర్ణం అంటే విథానియా సోమ్నిఫెరా అంటే ఇది నిద్రపుచ్చేది. అంటే మనకి ఎంత అలసట వచ్చినా సరే శారీరకంగా కానీ మానసికంగా కానీ అలసట వచ్చినప్పుడు ఈ పౌడర్ని గ్లాస్ పాలల్లో 1/2 టీ చెంచా పౌడర్, 1/2 టీ చెంచా తేనె, 1/2 టీ చెంచా నెయ్యి, 1 టీ చెంచా పటిక బెల్లము లేకపోతే పంచదార కలుపుకొని తీసుకున్నట్లయితే చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఇది రసాయనికంగా పనిచేయటంలో చాలా అమోఘం, అద్భుతం. జై హింద్.